నమస్తే. ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో రైతుల విజయగాథలు, అనుభవాలతో పాటు వైవిధ్యమైన వ్యవసాయ పద్ధతులను ఎప్పటికప్పుడు మీకు అందించే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణిస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుంది ఓ మహిళా రైతు. మొదట్లో ఫ్యాషన్ డిజైనర్గా రాణించింది. తరువాత క్రమంలో తన బిడ్డలకు స్థిరమైన ఆదాయ రంగాన్ని ఆస్తిగా ఇవ్వాలనుకుంది హైదరాబాద్ నాచారానికి చెందిన దేవిక. అదే క్రమంలో సేంద్రియ విధానంలో బాతులు, కౌజుపిట్టల పెంపకం ద్వారా లాభాలను ఆర్జిస్తుంది. పూర్తి అవగాహనతో, పక్కా ప్రణాళికతో లాభాలు గడిస్తున్న రైతు దేవిక విజయగాథ ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో మీకోసం. కౌజుపిట్టలది ఇక్కడ ఫామ్ రన్ చేస్తున్నాము. మేము రన్ చేస్తున్న ఫామ్ వచ్చేసి గట్కేసర్ దగ్గర ఎదిలాబాద్ అండి. కౌజుపిట్టలు మాత్రమే మనం పెంచుకోవడానికి కారణం ఏమంటే, దీనికి ఈ ప్రొఫెషన్కి రాకముందు నేను ఫ్యాషన్ డిజైనర్ని. 18 సంవత్సరాలుగా నా ఫ్యాషన్ డిజైనర్ రంగంలో నేను బాగానే రాణించాను. కాకపోతే నాకు అందరూ మగపిల్లలే అవటం మూలంగా వాళ్ళకి ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, టైలరింగ్ కానీ, పెయింటింగ్స్, ఎంబ్రాయిడింగ్స్, మగ్గం వర్క్స్ ఇట్లాంటివి ఏవి నేర్పించినా సరే వాళ్ళు ఈ ఫీల్డ్లో రాణిస్తారు అన్నది నాకు నమ్మకం కలగలేదు. దానికోసమని నాకున్నటువంటిది ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొఫెషన్ని నేను పక్కకు పెట్టి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మొత్తం అవగాహన చేసుకొని కౌజుపిట్టల గురించి తర్వాత నా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం అని నా పిల్లలందరినీ తీసుకొని నేను ఈ ఫామ్ రన్ చేయటం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకోవటం, కాలేజీలో చదువుకోవటం, ప్లస్ ఇక్కడ ప్రోగ్రామ్ చూసుకోవటము అన్నీ జరుగుతుంది. వాళ్ళకి మనం ఉన్నా లేకపోయినా రేపటి రోజున బతుకుదెరువు అనేది కల్పించడం కోసం అని చెప్పేసి ఈ కౌజుపిట్టలు పెంచడం అనేది, ఈ ఫార్మింగ్ దానికి రావటం అనేది జరిగింది. కాకపోతే మనం ఒక రకం కాదు, దీనిలో కౌజుపిట్టలు, కుందేళ్ళు, టర్కీ కోళ్ళు, సీమ కోళ్ళు, వైట్ పికెన్ అని పెద్ద బాతులు అన్ని రకాలు పెంచుతున్నాం, 5 రకాలు. దీనిలో మనము కోళ్ళు, నాటుకోళ్ళు, బాయిలర్ కోళ్ళు ఇట్లాంటివి ఎన్నుకోకపోవడానికి కారణం ఏంటంటే, చాలామంది అడుగుతారు నాటుకోళ్ళ బిజినెస్ బాగుంది మేడం మీరు చేయలేట్లేండి. వైరస్ బాగా ఉంటుంది సార్. నాటుకోళ్ళు పెంచితే మనం కౌజుపిట్టలు పెంచడానికి కుదరదు, కౌజుపిట్టలు పెంచే ప్లేస్లో నాటుకోళ్ళు పెంచడానికి కుదరదు. ఆ రీజన్ కోసమని మేము కోళ్ళు ఎన్నుకోకపోవటం జరిగింది. వీటిని అన్నిటినీ పక్కపక్కకు పెట్టి పెంచినప్పటికీ కూడాను వీటిల్లో ఎటువంటి ప్రాబ్లము ఉండదు. కాబట్టి వితౌట్ వ్యాక్సినేషన్ మీద పెరుగుతుంది సార్. ఒక రకంగా వ్యాక్సిన్లు ఇచ్చుకుంటా పెంచే ప్రతి ఐటము కూడా మనం పిల్లలకి మన చేతులారా స్లో పాయిజన్ ఇచ్చి పెంచినట్లే అవుతుంది. మన పిల్లలైనా, సమాజంలో ఉన్న వాళ్ళైనా, ఎవరైనా మన పిల్లలతోనే సమానం. కాబట్టి మనం చేతనైతే మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయకూడదు అనేది సమాజానికైనా, మన ఇంటికైనా, దేనికైనా కీడు చేయకూడదు అనేది నా పద్ధతి సార్. ఈ విషయం గురించని మనము వ్యాక్సిన్లతో సంబంధించిన వాటిని మనం ప్రోత్సహించలేదు. మేము ఈ ఫీల్డ్కి వచ్చి 3.5 సంవత్సరాలు అవుతుంది. అదే రకంగా ఈ 3.5 సంవత్సరాలు వీళ్ళకి అవగాహన కలిగించడం కూడా జరిగింది. ఈ ఫీల్డ్లో మేము మ్యాక్సిమము సక్సెస్ సాధించామని అనుకుంటున్నాము. స్టార్టింగ్ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు బాగానే ఉందనేది చెప్తున్నాము. కాకపోతే నేను ఎవరికైనా, నా పిల్లలకైనా, బయట వాళ్ళకైనా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవరైనా సరే ఒక కౌజుపిట్టలు కానివ్వండి, కుందేళ్ళు కానివ్వండి, టర్కీ కోళ్ళు, సీమ కోళ్ళు, బాతులు ఏవైనా తీసుకోండి, వాటిని పెంచేటప్పుడు బ్రూడింగ్ సెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. వాటిల్లో తీసుకున్నప్పుడు పిల్లలు పెంచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కరెక్ట్గా తీసుకుంటే కౌజుపిట్టల ఫామ్లో కూడా మనము మంచి లాభాలు సాధించవచ్చు. పిల్ల పుట్టిన రోజు నుంచి పిల్లల్ని మళ్ళీ మనం కటింగ్ చేసి మార్కెట్కి పంపించేదాకా కూడాను, సేల్ చేసుకునే వరకు కూడాను చాలా జాగ్రత్తలు, చాలా మెళకువలు తీసుకోవాల్సి ఉంటుంది. రాజేంద్ర నగర్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్ వాళ్ళు చెప్తున్నటువంటి మెలకువలు కానీ, ఎక్స్పీరియన్స్ ఉండి ఇదే రంగంలో చాలా సంవత్సరాల నుంచి రన్నింగ్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి అనుభవం కానీ అందరిది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే బ్రూడింగ్ సెక్షన్కి వచ్చేటప్పటికి 1 వీక్ వరకు ఖచ్చితంగా డే నైట్లు వాటి దగ్గర కావలి కాయవలసి ఉంటుంది. ఎక్కువగా బ్రూడింగ్ వేసేసేసి ఇబ్బంది పడుకోకుండా కొద్దిగా బ్రూడింగ్లు వేసుకుంటూ ముందరికి వెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది చలికాలంలో బాగా సేల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సీజన్లోనే వీటిని ఎక్కువగా కాపాడుకోవాల్సి వస్తుంది. నాచారంకు చెందిన దేవిక మొదట్లో ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణించింది. తన బిడ్డలకు స్థిరమైన ఆదాయ రంగాన్ని ఆస్తిగా ఇవ్వాలనుకున్న ఆమె ఏ రంగమైనా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆర్జించాలనుకుంది. ఆ క్రమంలోనే కొద్దిపాటి పెట్టుబడులు ఉండి త్వరగా చేతికొచ్చే కౌజుపిట్టలు, బాతుల పెంపకాన్ని ప్రారంభించింది. వీటి పెంపకంలోని మరిన్ని అనుభవాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నేచురల్గా మనం పెంచే కమ్స్ వచ్చేసేసి మనకి జపానీస్ కోయల్స్ అండి. ఇక్కడ పెంచడానికి మనం పర్మిషన్ ఉన్న కమ్జులు. ఈ కమ్జుల్ని ఎటువంటి వ్యాక్స్ లేకుండా పెంచాలని మనం డిసైడ్ చేసుకున్నప్పుడు వాటికి వ్యాక్సినేషన్ ఇచ్చి ఉన్న సైజు కన్నా పెద్ద సైజు చేసేసాము, మార్కెట్లోకి పెద్ద ప్రొడక్షన్ తెచ్చామని చెప్తారు. అది తప్పండి.
దానికి కరెక్ట్గా ప్రోటీన్స్ విటమిన్స్ అందే ఫుడ్ మనం ఇస్తే దాంతోనే అది మనకి హెల్త్కు సంబంధించిన హెల్తీ ఫుడ్ని రెడీ చేసుకొని మనకి అదే రకంగా ఆహారంగా ఉపయోగపడుతుంది. ఈ కమ్స్లో బ్రూడింగ్ చేసుకునే వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, ఒక షెడ్ లీజుకు తీసుకోవాలంటే 5,000 కెపాసిటీ నుంచి 10,000 కెపాసిటీ వరకు పెంచవలసిన షెడ్కి మనం లీజుకు తీసుకుంటే సంవత్సరానికి వచ్చేసి 1,00,000 నుంచి 2,00,000 వరకు అడ్వాన్స్ తీసుకుంటారండి. ఈ అడ్వాన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అగ్రికల్చర్ కరెంటు కాకపోవటం మూలంగా మనం 5,000 నుంచి 10,000 రూపాయలు కరెంటు బిల్లుకి పే చేయవలసి వస్తుంది. తర్వాత పిట్టల దాకా వచ్చేటప్పటికి పిట్టలు వచ్చేసి ఈ రోజున 8 రూపాయలు 9 రూపాయలు నడుస్తుందండి డే 1 చిక్ వచ్చి. అదే రకంగా ఫీడ్ కూడా 1,650 నుంచి పైకే ఉంటుంది తప్పితే కిందికి లేదు. ట్రాన్స్పోర్ట్తో కూడా చూస్తే 1,700 1,800 పడుతుంది బ్యాగ్ వచ్చేసేసి. ఇవన్నీ లేకోకుండా ఒక కొత్తగా నేర్చుకోవడానికి వచ్చిన ఫార్మర్కి ఇటువంటి ఇబ్బందులు ఫస్టే ఇటువంటి ఇబ్బందులు పడకుండా ఒక అవగాహన అనేది బ్రూడింగ్లో ఎట్లా పెంచాలి, తర్వాత ఎలా పెంచుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి అనే దాని మీద ఒక అవగాహన 1-2 నెలలు వాళ్ళు నేర్చుకొని బయటకి మేము సెల్ఫ్గా మేము చేసుకోగలుగుతాము అని వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చి బయటికి వెళ్ళగలిగే వరకు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. అలా వెళితే కనుక కనీసం ఈ 3-4 లక్షలైనా అప్పుల పాలు కాకోకుండా చేతి నుంచి ఖర్చు చేసుకోకుండా ఉంటారనేది నా అభిప్రాయము. ఈ 5 లక్షలతోటి ముందరకు వచ్చి వెళ్ళిపోవాలంటే అందరికీ సాధ్యం కాని విషయము. ఒక 500 బర్డ్స్తోని మొదలు పెట్టుకొని ట్రైనింగ్ చేసుకోండి, లేదా ఒక 2,000 బర్డ్స్ పెట్టి ట్రైనింగ్ చేసుకోండి, ఇబ్బంది లేదు. ఒక 500 నుంచి 2,000 వరకు పెంచుకొని వాటిల్లో మీరు 1 నెల 2 నెలలు చూడండి మేము ఎలా పెంచుతున్నాము, ఎలా చేస్తున్నాము, బ్రూడింగ్ ఎట్లా వేసుకోవచ్చు, మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు. ఓకే అయితే 2 నెలలు టైం వేస్ట్ అవుతుంది. వెళ్తే మీకు 5-10 వేల రూపాయల లాస్తోనే పక్కకు జరుగుతారు, ఇబ్బంది లేదు. 5-10 లక్షలు లాస్ పోయే కన్నా 5-10 వేలతోటి మనం పక్కకు జరిగితే ఇబ్బంది పడం. కాబట్టి దీనికోసమనే అందరినీ కూడా మేము ఆహ్వానించడం జరిగింది. కౌజు పిట్టలే కాకుండా వీరి షెడ్డులో ప్రత్యేకంగా బాతుల పెంపకం చేపడుతున్నారు. తక్కువ ఖర్చులో తొందరగా చేతికొచ్చే వైట్ పికెన్ జాతికి చెందిన రకాలను వీరు పెంచుతున్నారు. అయితే పెంపకానికి అనువైన షెడ్డుతో పాటు షెడ్డు నిర్వహణలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మంచి దిగుబడి కోసం బాతు పిల్లలను బ్రూడింగ్ చేసే సమయంలో కొన్ని మెళకువలు పాటించాలంటున్నారు ఆమె. షెడ్ క్లీనింగ్ చేసుకోవటం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అది కొత్తగా మనం ఏర్పాటు చేసుకున్న షెడ్ అయితే ప్రాబ్లం లేదు. మనం ఆల్రెడీ వాడున్న షెడ్ తీసుకునేటట్లయితే కనుక షెడ్ క్లీనింగ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకు అంటే మనకి షెడ్ క్లీనింగ్లో చేసుకోకపోతే వైరస్ అనేది ఉంటుంది. ఆల్రెడీ ముందర అవి ఏవైనా పెంచవచ్చు, అవి కోళ్ళు కానీ బాతులు కానీ కమ్జులు కానీ ఏవైనా పెంచవచ్చు. అయినప్పటికీ కూడా షెడ్ ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. మనం షెడ్ క్లీనింగ్కి వచ్చేటప్పటికి ఒక 1/2 ఇంచ్ 1/2 ఫీట్ వరకు మనము మట్టి అంతా తోడిపించేసేసి దానిలో ఫ్రెష్గా మట్టి పోయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసేసి దానిపైన అంతా తెల్ల సున్నం తీసుకొని పౌడర్గానే షెడ్ అంతా జల్లుకోవాలి. అదేవిధంగా సున్నాన్ని వాటర్లో కలిపేసేసి షెడ్ గోడలకి స్తంభాలకి ఏవైతే ఉంటుందో మొత్తం షెడ్ అంతా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి ఫార్ములిన్ అని దొరుకుతుందండి. ఇది వాటర్లో కలిపేసేసుకొని ఈ ఫార్ములిన్ని షెడ్ అంతా మనకి అప్లై చేసుకోవటం మూలంగా బర్డ్స్కి వైరస్ అనేది అటాక్ కాకోకుండా ఉంటుంది. మనం బ్రూడింగ్ నుంచి మొదలుపెట్టినా లేదా పెద్ద బర్డ్స్ తీసుకొచ్చి మనం షెడ్లో వదులుకున్నా ఇవి 2 చేయడానికన్నా ముందు మనం ఈ షెడ్ క్లీనింగ్ అనేది చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. మనకి జాలీలు కనుక బాగా డస్ట్గా బూజ్గా ఉండేటట్లయితే కనుక ఫైర్ చేసుకోవాల్సి వస్తుంది. ఫైర్ చేయమనేటప్పటికీ ఇబ్బంది పడకండి. గ్యాస్ తోటి ఫైర్ గన్స్ వస్తాయి. మనము చికెన్ సెంటర్లో చూసినట్లయితే కనుక ఈ గ్యాస్ ఫైర్ గన్స్ అనేది చూపిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తెలియని వాళ్ళు దాన్ని చూసి నేర్చుకోవచ్చు. దాని ప్రకారంగా మీరు వాటిని జాలీలని క్లీన్ చేసుకోవటం అనేది జరుగుతుంది. తర్వాత నేలను అనేది ఈ రకంగా సున్నంతో కానీ లేకపోతే మనం వచ్చి ఫార్ములిన్ వాటర్తో కానీ మనం క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాతనే బ్రూడింగ్ సెక్షన్కి రావాల్సి ఉంటుందండి. బ్రూడింగ్ సెక్షన్కి వచ్చేటప్పటికి బ్రూడింగ్ అంటే ఏంటో చాలామందికి తెలియదు. బ్రూడింగ్ వేసుకోవాలి అని అంటే మనకి ఇట్లా రేక్ అనేది అవసరం పడుతుంది. దీన్ని బ్రూడింగ్ రేక్ అంటారండి. ఇది 30 ఫీట్స్ వరకు ఉంటుంది ఒక రేక్ వచ్చి. ఇది హైట్ వచ్చేసేసి 1.5 నుంచి 2-2.5 ఫీట్ల వరకు తీసుకోవచ్చు ఈ రేకుని. నెక్స్ట్ వచ్చేసి అవసరం పడేది డోమ్ అండి. దీన్ని బ్రూడింగ్లో యూస్ చేసే డోమ్ అంటారు. ఈ డోమ్కి వచ్చేసేటప్పటికి 4 బల్బులు వస్తాయి. ఈ 4 బల్బులకి కూడా దీనిలో మెయిన్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు వాడేటప్పుడు దీనిలో మనకి హోల్డర్స్ అనేవి
అందరూ కూడా ఈ యాంకర్ కంపెనీ ఆ కంపెనీ అనుకుంటే ప్లాస్టిక్ వాడతారు. దయచేసి ప్లాస్టిక్ వాడకండి. ఇక్కడ సిరామిక్ హోల్డర్స్ అని వస్తాయి. ఈ సిరామిక్ హోల్డర్ వాడటం మూలంగా మనం బ్రూడింగ్ అనేది కంపల్సరిగా 10 వారం నుంచి 2 వారాల వరకు వాడతాం కాబట్టి ఈ బల్బు డే నైట్ కంటిన్యూషన్గా ఆన్లో ఉంటుంది కాబట్టి ఆ ప్లాస్టిక్ హోల్డర్లు అనేవి మనం వాటికి ఫిట్ చేస్తే కరిగిపోయే ఛాన్స్ కానీ బల్బులు పేలే ఛాన్స్ కానీ ఉంటుంది. అట్లా అందుకోసం అని చెప్పేసి అలా జరగకోకుండా ఉండడానికి మనం ఇక్కడ సిరామిక్ హోల్డర్స్ అంటే ఇదివరకు మనకి పింగాణి అనేది దొరికేది. ఆ పింగాణి దాని వస్తువుతోటి తయారు చేసినటువంటి హోల్డర్స్ ఇవి హార్డ్వేర్ షాప్స్లో దొరికేస్తాయండి, ఇబ్బంది లేదు. ఈ హోల్డర్స్ అనేవి ఫిట్ చేసుకుంటే మనం ఎంత కరెంటుకి హీట్ పెట్టినా సరే అది హోల్డర్ ఖరాబ్ కాకుండా ప్లస్ మనకి డోమ్కి కరెంట్ షాక్ రాకోకుండా ఉంటుంది. ఇది చేసేటప్పుడు పిల్లలు పెద్దలు అందరూ ఉంటారు కాబట్టి జర కరెంటుతోటి పని జరిగేటప్పుడు దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు జర చూసుకొని వెళ్తే ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ది రేకు, తర్వాత వచ్చి డోము, తర్వాత మూడో ఐటమ్ వచ్చేసి మనకి డ్రింకర్లు అవసరం పడతాయి. డ్రింకర్లు అంటే ఇవి బాతులకి కాబట్టి మనం పెద్ద పెద్ద డ్రింకర్స్ పెట్టామండి. అదే కమ్జులకి అయితే కనుక మనకి చిన్న డ్రింకర్స్ దొరుకుతుంది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి బ్రూడింగ్లో వేసే ప్లేట్లు అనేవి వస్తాయండి. ఇవి ఎల్లో కలర్ ప్లేట్స్. వీటిల్లో ఫస్ట్ టైం దానా మనం ఇలా పోసి పెట్టడం జరుగుతుంది. వాటికి బ్రూడింగ్ స్టేజ్లో ప్లేట్లలో దానా వేయటం మూలంగా ఈజీగా తీసుకొని తినడానికి అవైలబుల్గా ఉంటుందని పెట్టాము మేము. బాతుల్లో కూడా రకాలు ఉంటాయండి. దేశీ రన్నర్స్ అని, వైట్ పికెన్స్ అని, కాకి క్యాంబిల్స్ అని, ఇంకా డిఫరెంట్ రకాలు ఉంటాయి. మనం పెంచేది వచ్చేసి వైట్ పికెన్ డక్స్ పెంచుతామండి. ఇవి వచ్చి 5 రోజుల పిల్లలు. వీటిని మనం 10 రోజుల నుంచి 15 రోజుల వరకు ఈ బ్రూడింగ్ సెక్షన్లో ఉంచుతాము. తర్వాత తీసి పక్కకు వదలటం జరుగుతుంది. ఇది కమ్జులకి తీసుకున్నంత జాగ్రత్త వీటికి తీసుకోవాల్సిన అవసరం లేదండి. వీటికి వాటర్ అయిపోయిన వెంటనే వాటర్ పెట్టడము, దానా అయిపోయిన వెంటనే దానా వేయటం అనేది చేస్తే ఇబ్బంది ఏమి ఉండదు. కమ్జులకైతే ఇంకా కేర్ఫుల్గా తీసుకోవాల్సి వస్తుంది, మీకు ఆ విషయం కూడా చెప్తాను. ఇదైతే మనకి వైట్ పికెన్ డక్స్ కోసం తీసుకునేటువంటిది ఉంటుంది. దీనికి వచ్చేసి డే 1 కాడికెళ్ళ నుంచి 20 రోజుల వరకు మనము స్టార్టర్ ఫీడ్ అనేది వాడతాము. బాయిలర్ స్టార్టర్ ఫీడ్ వాడాలి. 20 రోజులు అయిపోయిన తర్వాత 21వ రోజు నుంచి 40 రోజుల వరకు మనం బాయిలర్ ఫినిషర్ వాడతామండి. వీటికి డే 1 కాడికెళ్ళ నుంచి కూడా ఎటువంటి యాంటీబయాటిక్లు ఏమి ఇవ్వమండి. ఇవి వచ్చేసి మనము ఒకరోజు నార్మల్ వాటర్ పెడితే ఒకరోజు వచ్చేసి కాల్షియం వాటరు, ఒకరోజు మళ్ళీ నార్మల్ వాటర్ పెడితే ఇంకొక రోజు వచ్చి లివర్ టానిక్ వాటర్ అనేది ఇస్తాము. ఈ లివర్ టానిక్ వాటరు కాల్షియం తప్పితే ఇంకేమీ ఇవ్వమండి వీటికి. ఎందుకు అని అంటే వ్యాక్సిన్ లేకుండా పెంచుతున్నామని మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఈ కాల్షియం వాటర్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే బోన్స్ స్టిఫ్నెస్గా ఉండటం కోసమని ఇస్తాము. దీని మూలంగా ప్రాబ్లం ఏమి ఉండదు. లివర్ వాటర్ ఇవ్వటం దేనికోసం అంటే అది తీసుకున్నటువంటి ఫీడ్ ఏదైతే ఉంటుందో అది త్వరగా డైజెషన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అది డైజెషన్ అయితేనే అది ఫీడ్ మళ్ళీ తీసుకోగలుగుతుంది. బంధంగా ఒక దగ్గర కూర్చోకోకుండా తింటూ తిరుగుతూ ఉంటే కనుక ఆరోగ్యంగా ఉన్నట్లండి బాతులు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇవి వచ్చే 5 రోజుల పిల్లలండి. ఇంకొక 5 రోజుల వరకు మనము ఈ బ్రూడింగ్లోనే ఉంచుతాము. ఈ 5 రోజులు దాటిన తర్వాత మనం పక్కకి మారుస్తాము. వాటిని కూడా మీరు చూడవచ్చు. బ్రూడింగ్ అయిపోయిన తర్వాత వీటిని అనేది ఈ రకంగా విడిగా వదిలేసి పెంచడం జరుగుతుంది. ఇవి ఒక 20 నుంచి 40 రోజుల వరకు ఇలా వదిలేసేస్తాము. వీటికి 30 నుంచి 40 రోజుల వయసు వరకు వాటర్ దగ్గరికి వెళ్ళనీయకోకుండానే పెంచుతామండి. ఇవి 40 నుంచి 60 రోజులు కంప్లీట్ అయ్యేటప్పటికి మనము వాటర్ దగ్గర వదులుతూ దానా ఇచ్చుకుంటా పెంచుతూ వస్తామండి. ఇది వచ్చేసేసి మనకి తొందరగా కటింగ్కు రెడీ అవుతుంది. ఒక రోజు పిల్ల నుంచి 40 రోజుల పిల్ల వచ్చేటప్పటికి మనకి కిలో నుంచి కిలోన్నర వరకు రెడీ అయిపోతుంది. 45 డేస్కే 2-2.5 కిలోల వెయిట్కి వచ్చేస్తుంది. మనకి ఇది 2 కిలోల వెయిట్కి వచ్చేటప్పటికి మార్కెటింగ్కి కటింగ్కి వెళ్ళిపోతుందండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది మనము 20 రోజులు స్టార్టర్ ఫీడు మళ్ళీ 40 రోజులు ఫినిషర్ ఫీడు వేయటం మూలంగా తొందరగా రెడీ అవుతుంది బర్డ్ వచ్చేసేసి. ఎక్కువ రోజులు టైం తీసుకోకుండా మనకి పేమెంట్ అనేది నెలకి కూడా ఎప్పటికప్పుడు రొటేటేట్ అవుతుంటే ఇబ్బంది లేదు. కోళ్ళు కానీ ఇంకా వేరే ఏదన్నా ఐటమ్ తీసుకుంటే ఇప్పుడు టర్కీ కోళ్ళు కానీ లేకపోతే సిమ్మ కోళ్ళు కానీ లేదా కుందేళ్ళు కానీ తీసుకుంటే 3 నెలల నుంచి 5 నెలలు 6 నెలల వరకు టైం పడుతుంది మనకి చేతికి ఇన్కమ్ రావడానికి. మనము బాతులు కానీ తీసుకున్నట్టయితే నెల 15 రోజుల కడకెల నుంచి 2 నెలల లోపల మనకి పేమెంట్ అనేది చేతికి అందుతుంది. ఈ బాతుల మీద బైబ్యాక్లో లాస్ట్ లీజ్కి ఇచ్చి బైబ్యాక్లో పంపించినప్పటికీ కూడా కిలో 150 నుంచి 160 రూపాయల మధ్యలో దొరుకుతుంది. ఆ రేటుకి లీజుకి లాస్ట్ లీజెస్ట్ ప్రైస్లో అమ్ముకున్నప్పటికీ కూడా బైబ్యాక్లో పంపించేసేసి మీకు బాతు మీద 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు మిగులుతుందండి. బాతులలో బ్రూడింగ్ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? దిగుబడి కాలం ఎన్ని రోజులుంటుంది? మార్కెటింగ్ చేసుకునే పద్ధతులేంటి
ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బాతులు 30 రోజుల నుంచి మిగతా 30 రోజులు అంటే మనం 60 రోజులు పెంచుతామని చెప్పాము కాబట్టి వీటిని మిగతా 30 రోజుల వరకు కూడా ఇలా వేయచ్చు. ఈ బాతులు అనేటివి మనము నీళ్ళల్లో వేయకుండాను పెంచవచ్చు, నీళ్ళల్లో వదిలి కూడా పెంచవచ్చు. చాలా ప్లేస్ కూడా ఏం అవసరం ఉండదండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కాస్త ప్లేస్లో కూడా మనం 500 బాతుల వరకు పెంచవచ్చు. అలా మనకి బయట లేక్ లాగా వదులుకోవడానికి ప్లేస్ ఉంటేనేమో హ్యాపీగా వదిలేసుకోవచ్చు. లోపల ప్లేస్ లేని వాళ్ళు, బయట ప్లేస్ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక షెడ్ లోపల కూడా పెంచుకోవచ్చు అండి. చిన్న గుంట అనేది తీసి దానిలో ఒక షీట్ అనేది వేసి దానిలో వాటర్ వదిలేసి ఎప్పటిదప్పుడు పొద్దున వాటర్ పొద్దున తీసేసేసి మళ్ళీ వాటర్ ఫ్రెష్గా వదలటం మూలంగా డక్స్ ఫ్రెష్గా ఉంటాయండి. ఈ వాటర్ వదలటం మూలంగా ఇవి స్విమ్మింగ్ చేయటం మూలంగా తెల్లబాతులు కాబట్టి మనకి జర ఫ్రెష్గా కనిపిస్తాయి. నీళ్ళు వదులుకోకుండా అలానే పెట్టడం మూలంగా కొద్దిగా మురికిగా కనిపిస్తాయి అన్న ఉద్దేశానికి మనం నీళ్లు వదలటం జరుగుతుంది. దీనిలో వచ్చేటువంటి ఎగ్గు కానీ దీని నుంచి తీసుకున్నటువంటి మాంసానికి కానీ మనకి బాడీకి సంబంధించిన హ్యూమినిటీ, వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దీని తర్వాత పేరెంటల్స్ అనేది పక్కకు ఉంటాయి. చూద్దాం. వైట్ పికెన్స్ బాతులు అని చెప్పాము కదండి, ఇవి వచ్చేసేసి మనకి పేరెంటల్స్. ఇవి 5వ నెల నుంచి 6వ నెల మొదలైనప్పటికెళ్ళ నుంచి మనకి గుడ్లు పెట్టడం అనేది మొదలవుతుంది. ఇవి ఒకసారి ఎగ్స్ పెట్టడం అనేది స్టార్ట్ అయితే 18 నెలల వరకు ఎగ్స్ పెడుతూనే ఉంటాయండి. 2 నెలలకు ఒకసారి ఒక 10 రోజుల మధ్యలో గ్యాప్ వచ్చేసేస్తుంది. మళ్ళీ తర్వాత కంటిన్యూషన్గా జరుగుతూ ఉంటుంది. ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే వీటికి కొద్దిగా మధ్యలో వాటర్లో కాల్షియం ఇచ్చుకుంటా వస్తే కనుక మనకి ఎగ్ అనేది సెల్ స్ట్రాంగ్గా వస్తుంది, ఇబ్బంది లేకోకుండా. వీటిల్లో ఎటువంటి మోటాలిటీ ఉండదండి. మ్యాక్సిమం కమ్జులకు వచ్చేటప్పటికి 200 వరకు అంటే 20% వరకు 1000కి 200 చచ్చిపోతాయి అని చెప్తారు. మనకి వీటిలో 5% కూడా రాదు మోటాలిటీ అనేది. పేరెంటల్గా పెంచాలి అనుకునే వాళ్ళు మాత్రము కొంచెం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే ఇది 2 నెలలు దాటింది అంటే హెవీగా దానా తీసుకుంటుంది. ఆ దానా ఖర్చును భరాయించగలిగితే కనుక వీటిని మనం పెంచుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ గుడ్లు కూడా మనకి 45 రూపాయలకి నుంచి 55 రూపాయల మధ్యలో ఒక గుడ్డు ఖరీదు పడుతుంది. ఇది హ్యాచింగ్ చేసే వాళ్ళు మాత్రమే తీసుకోగలుగుతారు. తినడానికి వాడాలి అని అంటే ఎక్కువ ఖరీదుతోటి కూడుకొని ఉంటుంది కాబట్టి మనకి దేశీ రన్నర్స్ ఎగ్స్ కానీ లేకపోతే కనుక కాకి క్యాంబెల్స్ అని దొరుకుతాయండి. వాటి ఎగ్స్ కానీ తీసుకోవటం మూలంగా మనకి హెల్త్ బాగా ఉంటుంది. వీటి ఎగ్స్కి ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది కానీ ఖరీదు ఎక్కువ అవటం మూలంగా వీటిని గుడ్లు తినడానికి ఎక్కువ మటుకు అమ్మరు, హ్యాచింగ్ కోసమని అమ్మటం జరుగుతుందండి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో తక్కువ పెట్టుబడితో చిన్న సన్నకారు రైతులకు మంచి ఉపాధి మార్గంగా ఉంటున్నాయి కౌజు పిట్టల పెంపకం. అయితే ఈ కౌజు పెంపకంలో మెళకువలను పాటిస్తూ కొన్నేళ్లుగా లాభదాయకమైన ఆదాయాన్ని అందుకుంటున్నారు దేవిక. కౌజు పిట్టలను పెంచే క్రమంలో ముఖ్యంగా బ్రూడింగ్ చేసే సమయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలంటున్నారు. కంజు పిట్టల బ్రూడింగ్ అండి. మనకి కంజుల్లో తీసుకోవాల్సింది మెయిన్ జాగ్రత్త బ్రూడింగ్ అప్పుడే అని చెప్పుకున్నాం కాబట్టి బ్రూడింగ్లో జాగ్రత్త అనేది తీసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత మోటాలిటీ ఏమి ఉండదండి. బ్రూడింగ్లో కరెక్ట్గా తీసుకోవాలి. ఈ బ్రూడింగ్ అనేది షెడ్ బయటంతా కూడా మనం క్లోజ్ చేసుకుంటాము. అదే సేమ్ లోపల కూడా ఒక రూమ్ లాగా అరేంజ్ చేసుకొని బయట నుంచి చలిగాలు అనేది లోపలికి రాకోకుండా జాగ్రత్త చేసుకోవాలి. కొద్దిగా మనకి ఇక్కడ ఈ లైన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పైన మనం క్లోజ్ చేయలేదు. యాక్చువల్గా అయితే పైన కూడా క్లోజ్ చేసేసి రూమ్ లాగా పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి దీనికి వచ్చేసేటప్పటికి బ్రూడింగ్కి ఈ రేక్ అనేది అవసరం పడుతుంది. దీన్ని బ్రూడింగ్ రేక్ అంటారు. ఇది 30 ఫీట్ల దాకా ఉంటుంది. ఇది వచ్చి డోమ్ అంటారు. డోమ్ అంటే ఇట్లా బల్బులు పెట్టుకునే దాన్ని డోమ్ అంటారు. ఒక 200 క్యాండిల్స్ 100 క్యాండిల్స్ పెట్టుకుంటే కనుక 500 పిల్లలకి మనకి హీట్ అనేది ప్రాపర్గా అందుతుంది. మనం ఈ చిన్న డ్రింకర్స్ పెట్టడానికి రీజన్ ఏంటంటే దానిలో కంకర్ రాయి కానీ గోటీలు కానీ వేసి పెట్టవలసి వస్తుంది. లేకపోతే ఇవి చిన్నవి, ఇవి ఉండేదే గుడ్డు 10 గ్రాములు ఉంటుంది, పిల్ల 7 గ్రామ్స్ వస్తుంది. అది దానిలో మునిగి నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనము బ్రూడింగ్లో పెద్ద డ్రింకర్స్ వాడుకోకుండా రాళ్ళు అవి వేసేది చేయకుండా ఇట్లా చిన్న డ్రింకర్స్ పెడుతున్నాము. ఇలా బ్రూడింగ్ కరెక్ట్గా చేసుకోగలిగితే కనుక 7 to 10 days మధ్యలో వీటిలో ఉంటుందండి. వింటర్లో అయితేనేమో 10 days ఉంచవలసి వస్తుంది. సమ్మర్లో అయితే కనుక 1 week సరిపోతుంది. ఈ బ్రూడింగ్ వచ్చేసేసి 5 రోజుల వరకు ఇట్లా రౌండ్గా పెంచుతాము. 5 రోజుల తర్వాత ఓవెల్ షేప్ లాగా వేసి పెంచుతాము. ఆ తర్వాత మళ్ళీ సపరేట్గా జాలి లాంటిది వేసి దానిలోకి వదలటం జరుగుతుంది. 5 రోజుల వరకు వీటికి కంప్లీట్గా బయట గాలి ఏది లోపలికి రావద్దు, పెంచాలి. 5 రోజుల తర్వాత కొద్దిగా సూర్యుడు వచ్చేదంటే 11:30 నుంచి 12 గంటల టైం అప్పుడు ఈ డోమ్కి చుట్టూతా ఉన్న పరదాలు ఏవైతే ఉన్నాయో ఈ పరదాలన్నీ కొద్దిగా పైకి లేపుకోవడం జరుగుతుంది. అదే రకంగా షెడ్డుకున్నటువంటి పరదాలు కూడా పైకి లేపాలి. బయట నుంచి గాలి అనేది ఏదైతే ఉంటుందో అది మొత్తం లోపలికి వచ్చి బయటకు వెళ్తూ ఉండాలి. ఇది పొద్దున్న 11:30 12 గంటల టైం అప్పుడు మనం ఓపెన్ చేసుకొని సాయంత్రం 4-4:30 టైం అప్పుడు మళ్ళీ క్లోజ్ చేసేసుకోవాలండి.
ఎందుకు అని అంటే ఆ టైంలో వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం వెళ్ళి రావాలి. అలా మనం చేయకపోతే అమోనియా అనేది లోపల ఫామ్ అయిపోతుంది, స్మెల్ అనేది విపరీతంగా వచ్చేసేస్తుంది. అలా రావటం మూలంగా బర్డ్స్కి మనకి డల్ అయిపోవటం కానీ మోర్టాలిటీ రావటం లాంటిది జరుగుతుంది. అప్పుడు బ్రూడింగ్లో రాకపోయినా పెద్దగా అయినాక వచ్చేస్తాయండి. దానికోసం 5వ రోజు నుంచి 10 రోజులు అంటే ఇంకొక మిగతా 5 రోజుల వరకు కూడా మధ్యాహ్నం పూట ఈ జాగ్రత్త అనేది తీసుకుంటే బర్డ్స్కి వచ్చేసి ఎటువంటి ప్రాబ్లం లేకుండా హెల్తీగా పెరుగుతాయండి. కౌజు పెట్టెల కోసం తక్కువ ఖర్చుతో అనువైన షెట్టును, కేజీలను నిర్మించుకున్నారు దేవిక. దాణా, నీరు అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అంతేకాకుండా గుడ్లను ఎప్పటికప్పుడు పరిరక్షించుకోవాలని, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలను పొందవచ్చని అంటున్నారు నిర్వాహకురాలు దేవిక. కౌజు పిట్టలు మనం బ్రూడింగ్లో 10-15 రోజులు ఉంచిన తర్వాత తీసుకొచ్చి ఇట్లా ఓపెన్గా వదలటం జరుగుతుందండి. ఈ పిట్ట వచ్చేసి మనకి 30 రోజుల వరకే కటింగ్కు రెడీ అవుతుంది. మనం పేరెంటల్స్ కోసం ఉంచుకోవాలి అనుకుంటే కనుక 45 రోజుల నుంచి ఇవి గుడ్లు పెట్టడం మొదలు పెడుతుంది. అప్పటి వరకు కూడా ఇలా సపరేట్ చేసి పెంచుకోవడం జరుగుతుంది. మనము దానా అనేది ఇట్లా వీటిల్లో ఫీడర్స్లో వేస్తే సరిపోతుందండి. ఫీడ్ కనుక ఈ పొద్దున వేద్దాం, సాయంత్రం వేద్దాంలే, చూసుకుందాంలే అనుకుంటా చేస్తున్నట్లయితే కనుక అవి ఎగ్స్ వేసేటప్పుడు సైజు తగ్గిపోవటం కానీ, లేకపోతే కనుక ఉన్న సైజు కన్నా పెద్దగా రావటం కానీ, లేకపోతే ఎగ్స్ పెట్టడానికి లేట్ చేయటం కానీ ఇలాంటివి చేస్తాయి. అందుకోసమని మనం ఇది వేసుకునేటప్పుడు కంపల్సరిగా ఎప్పుడు దానా ఉండేటట్లుగా చూసుకోవాలి. పోతే ఇవి ఎక్కువ మటుకు ఎగరడానికి ఇష్టపడుతూ ఉంటాయి కాబట్టి అటు ఇటు ఫ్లై చేసినప్పుడు కిందటి డస్ట్ కానీ, మట్టి కానీ, లిటర్ కానీ మనకి డ్రింకర్లో పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనం ఆ డ్రింకర్లు పొద్దున సాయంత్రం క్లీన్ చేసుకుంటూ ఎక్కువ టైం దాన్ని కేటాయించేసుకొని టైం వేస్ట్ చేసుకోవడం కన్నా ఇట్లా నిపల్ సిస్టమ్ అనేది మనం రెడీ చేసుకుంటే వాటర్ ప్రాబ్లము ఉండదు. ఎప్పుడు పెట్టిన ఎగ్స్ అప్పుడు మనం కలెక్ట్ చేసుకుంటే ఎగ్స్లో మోర్టాలిటీ లేకుండా ఉంటుంది. మనము ఇప్పుడు దిద్దాంలే, అప్పుడు దిద్దాంలే అంటే అవి పొడుచుకొని తినటం కానీ, మట్టి తోడి మట్టి కింద పొడ్చడం కానీ జరుగుతుంది. ఈ ఎగ్స్ వచ్చి మనకి 10 గ్రామ్స్కి వెళ్ళే ఉంటాయి అండి. ఇవి కరెక్ట్ షేప్ ఉన్న వాటిని మాత్రమే మనం ఎన్నుకొని వీటిని తీసి మనము హ్యాచింగ్ వేయటం జరుగుతుంది. వీటిల్లో కొన్ని గుండ్రంగా వస్తాయి, కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. అవన్నీ కూడా మనకి పిల్లలు చేయడానికి పనికిరావు కాబట్టి అలా ఉన్న వాటిని తీసేసి తినడానికి వాడేస్తారు. ఇలా కరెక్ట్ షేప్ ఉన్న వాటిని తీసుకెళ్ళి వాటిని మనము హ్యాచింగ్లో పెడితే పిల్లలు అనేది కరెక్ట్గా వస్తుంది. పేరెంటల్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మనకి హ్యాచింగ్లో పిల్లలు మోర్టాలిటీ లేకుండా ఉంటుందండి. వీటికి మనకి సపరేట్గా కోయల్ ఫీడ్ అనేది దొరుకుతుంది, ఫినిషరు. కోయల్ ఫినిషర్ మాత్రమే తీసుకొచ్చి లేయర్ ఫీడ్ వాడటం మూలంగా మనకి ఎగ్స్ ప్రాపర్గా కరెక్ట్గా ఉంటాయి. ప్రీ స్టార్టర్ మనం 30 రోజుల వరకు పెంచుతాం కటింగ్ బర్డ్స్కి. కటింగ్ కాకోకుండా పేరెంటల్ చేయాలంటే కనుక కోయల్ లేయర్ ఫీడ్ లాగా దొరుకుతుందండి. అది తీసుకొచ్చి పెంచడం మూలంగా మనకి అధిక లాభాలు చవి చూడవచ్చు. ఎంత చిన్న మొత్తంలో ముందరకు వచ్చినా సరే దీనిలోకి దిగి ఒక 1 year 2 years ఎక్స్పీరియన్స్ కనుక వస్తే నెలకి 1 లక్ష నుంచి 2-2.5 లక్షల వరకు కూడా సంపాదన చేసుకోవచ్చు అండి. ప్రతి మెంబరు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్టార్టింగ్ కొంచెం చిన్న పేమెంట్లతో మొదలు పెట్టుకొని ముందరకు వచ్చి ఆ మార్కెటింగ్ అంతా చేసుకోవడం నేర్చుకుంటే కనుక మంచి లాభదాయకంగా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లము లేకోకోకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకోకుండా మనం ఈజీగా కూడా చేసుకునేది. మనం ఉద్యోగం చేసుకుంటూ కూడా ఇది చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఒక బ్రూడింగ్కి మాత్రమే మనం డే నైట్ చూసుకోవాల్సి వస్తుంది. తక్కిందంతా కూడా పొద్దున సాయంత్రం దానా నీళ్ళు ఇచ్చుకుంటా వెళ్ళి చూసుకుంటే సరిపోతుందండి. దీనికి ప్రత్యేకంగా వేరే ఏమీ అవసరంలా, వారానికి ఒకసారి కాల్షియం ఇస్తే సరిపోతుందండి. ఈరోజు ప్రసారం అనే కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం. నమస్తే.